ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ కాంతి, మొత్తానికి ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏదైతే సెంటర్స్ వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వడంతో విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈరోజు మొదటి సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి పరీక్ష సెట్ 1ను ఏదైతే ఇంటర్ బోర్డు తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద అయితే పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ పరీక్షకు సంబంధించినంత వరకు కూడా అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే పరీక్షా సెంటర్ల దగ్గర విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకి చేరుకోవడంతో పాటుగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా కాలేజ్తో సంబంధం లేకుండా ఏవైనా ఫీజుల దగ్గర ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కాలేజ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా విద్యార్థులంతా కూడా ప్రశాంతంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేపట్టడంతో విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9 గంటలకల్లా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంటర్స్ వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా సిద్ధం చేయాలని, ఎందుకంటే ఎండాకాలం కూడా స్టార్ట్ అవడంతో విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అదనపు బస్సు సౌకర్యాలను కూడా నడపాలని ఆర్టీసీ అధికారులకు ముందుగానే ప్రభుత్వం సూచించింది. అలాగే ఫ్లయింగ్ అలాగే సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీ చేసేలాగా ఏర్పాటుతో పాటుగా పరీక్షా కేంద్రాల గదిలో కూడా సీసీ కెమెరాల నిఘాతో పాటు జిల్లా స్థాయి పరీక్షా కమిటీలను కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం అలాగే రెండవ సంవత్సరం కలిపి 10,57,312 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. అలాగే రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి ఇవాళ మొదటి సంవత్సరం పరీక్షలు, రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి కేంద్రంలో కూడా విద్యార్థులకు ఫ్యాన్ సౌకర్యం కావచ్చు, అలాగే తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం, అలాగే విద్యార్థులకు 144 సెక్షన్ కూడా పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు వాటిని కూడా మూసివేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.